నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పాకిస్తాన్ అంతకంతకు చెలరేగిపోతోంది. మన జాలి దయలే దారులుగా చేసుకుని రెచ్చిపోతోంది. ఉగ్ర పన్నాగంతో వరుస దాడులతో సవాల్ విసురుతోంది. పైకి లేదంటూనే లోలోపల ఉగ్రవాదులను రెచ్చగొడుతూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కాగుతున్న కాశ్మీర్ కుంపట్లో పెట్రోల్ పోసి మరింత మంట రాజేస్తోంది. పాక్ తీస్తున్న ఈ దొంగ దెబ్బలకు సమాధానమేంటి? భారత్ అనుసరించాల్సిన వ్యూహాలేంటి? ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. ఉగ్రదాడులను ఖండించడం ఎంతకాలం? అసలు ఉగ్రదాడులను ఖండించడమే ఒక ఉగ్రవాదం. ఆ మాటకొస్తే పంటికి పన్ను కాదు, ఏకంగా దవడే ఓడబెరకాలి. కాదు 56 అంగుళాల ఛాతీ చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇది ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నిరసన గళం. పాకిస్తాన్ అదుపులో పెట్టాలంటే మాటలతో సాధ్యం కాదు, చేతలకు దిగాల్సిందే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. యూరీలో జరిగిన దాడుల వెనుక పాక్ వ్యూహమేంటి? దీని వెనుక దాగిన అంతరార్థమేంటి? యూరీ పట్టణం వేకువజాము, అప్పుడప్పుడే తెల్లవారే సమయం. ఆ సమయంలో అలా జరుగుతుందని ఎవరూ ఊహించని కాలం. 4 ముష్కరులు 3 నిమిషాల్లో 17 గ్రెనేడ్లను వరుసపెట్టున పేల్చారు. అది కూడా అక్కడ డీజిల్ నిల్వలుంటాయని, తూటాలు ఎక్కువ అవసరం లేకుండానే మట్టు పెట్టే అవకాశం ఉందని గుర్తించి మరీ దొంగ దెబ్బతీశారు. దీంతో ఆ మంటలకు 13 మంది మరణించగా మరో 4 ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు ఆహుతయ్యారు. ఉగ్రదాడులకు వెంటనే స్పందించి 19 ఏళ్ల సైనికుడు మెరుపు వేగంతో కదలడంతో ముష్కరుల్లో ఒకణ్ణి అక్కడికక్కడే హతం చేశారు. ఎప్పుడైతే మొదటి ఉగ్రవాది దెబ్బతిన్నాడో భారత శిబిరంలో ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. పొజిషన్ సేఫ్ చేసుకుని 3 గంటల హోరాహోరీ పోరు చేసి మిగిలిన 3 చంపేశారు. భారత సైన్యం ఎప్పుడు ఏమరపాటుగా ఉంటుందో కాపు కాచి మరీ దుశ్చర్యలకు పాల్పడుతోంది పాక్. అత్యంత దగ్గరగా ఉన్న స్థావరాలను, అది కూడా బాధ్యతల మార్పిడి సమయం చూసి మరీ దాడి చేసే యత్నం చేస్తోంది. పాక్ నుంచి భారత్కు చొరబడే దారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యూరీ క్యాంప్. ఇక్కడెప్పుడూ 12,000 నుంచి 15,000 మంది సైనికుల వరకు ఉంటారు. వంతుల పద్ధతిలో భాగంగా ఒక కంపెనీ స్థానంలో మరొక కంపెనీ బాధ్యతలను స్వీకరిస్తుంది. బాధ్యతలు మారేటప్పుడు బలగాలు కాస్త పట్టు సడలించినట్టు ఉంటాయి. ఇదే అదనుగా భావించి దాడులు చేస్తున్నాయి ఈ ఉగ్రమూకలు. యూరీ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ పనే అన్న వాదనలు హోరుమన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే, ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని ఏకాకిని చేయాలన్న ప్రకటనలు వెలువడ్డాయి. మోడీ నుంచి ఒబామా వరకు ఈ దాడులపై స్పందించడాన్ని చూసిన పాక్ ఎప్పటిలాగానే పాతపాట పాడింది. భారత్వి తొందరపాటు ఆరోపణలని తిప్పికొట్టింది. మొన్నటికి మొన్న కసబ్ తమ దేశీయుడు కాదని చెప్పిన పాక్ కి యూరీ దాడి తమ పని కాదని చెప్పడం ఏమంత కష్టం కాదు. పట్టుబడ్డ ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలపై పాకిస్తాన్ ముద్రలు కనిపించడాన్ని బట్టి ఇది ఆ దేశం పనే అన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. జైషే మహమ్మద్ సంస్థ పాక్ సైన్యం పెంచి పోషిస్తున్నదేనని చెప్పడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ లేదు. అయినా సరే పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. I would only like to mention at this stage that the Indian Army has displayed considerable restraint while handling the terrorist situations both along the line of control and in the hinterland. However, we have the desired capability to respond to such blatant acts of aggression and violence in the manner as deemed appropriate by us. We reserve the right to respond to any act of the adversary at the time and place of our own choosing. పాకిస్తాన్ ప్రోద్బలంతో జమ్మూ కాశ్మీర్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. భద్రతా సిబ్బంది, పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉన్నాయి ఉగ్రమూకలు. వీటికి పాక్ నిఘా సంస్థ ISI మద్దతిస్తోందని కాశ్మీర్లో ఎవరినడిగినా చెబుతారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా కాశ్మీర్ లోయలో హింసకు పాల్పడుతూనే ఉన్న ఈ ఉగ్ర సంస్థలు. అలాంటి వాటిలో జైషే మహమ్మద్ అత్యంత ప్రధానమైంది. 1999లో ఏర్పడ్డ ఈ ఉగ్ర సంస్థ కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలన్న ప్రధాన లక్ష్యంతో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని భద్రతా సిబ్బందే లక్ష్యంగా అనేక ఉగ్రదాడులకు పాల్పడుతోంది. మహమ్మద్ అజార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ సంస్థపై పాకిస్తాన్ 2002లో నిషేధం విధించినట్టే విధించి సరిహద్దు చాటున చేయాల్సిన సాయమంతా చేస్తూనే ఉంది. హర్కతుల్ అన్నర్, అల్ ఉమర్ ముజాహిదీన్, తెహ్రీకుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, దుఖ్తరన్ ఈ మిలత్, అమైతుల్ ముజాహిదీన్ అనే మరికొన్ని ఉగ్ర సంస్థలు కశ్మీర్లో కల్లోలం సృష్టించడానికి 1000 చేతులు 1000 కాళ్లతో కాచుకుని ఉన్నాయి. భద్రతా బలగాలకు అనుక్షణం ఆపద సృష్టించడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఒక పక్క కాశ్మీర్ యువకులు రాళ్లతో భద్రతా దళాల మీద దాడులు చేస్తుంటే మరొక పక్క ఈ సంస్థలు అప్పుడప్పుడు ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ సంస్థలన్నింటికీ వెన్నుముక పాకిస్తానే అని కశ్మీర్ యువకులు నిర్భయంగా చెబుతుంటారు. పాక్ తమ ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తుందని బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు. అంతేకాదు నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రతిసారి మొదటి ఆయుధంగా రాళ్లదాడి చేస్తూ రెండో ఆయుధంగా పాకిస్తాన్ జెండాలను చేతబట్టి తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. శ్రీనగర్ పట్టణంలో ఏ వీధి కుర్రాన్ని అడిగినా పాకిస్తాన్ అండదండలు తమకు పుష్కలంగా ఉంటాయని చెబుతూనే ఉంటారు. జనవరిలో పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సంగతి మరవకుండానే యూరీ దాడి. ఈసారి తమకు అత్యంత సమీపంలో కాపు కాస్తున్న బలగాల మీద దాడి చేశాయి ఈ ముష్కర మూకలు. అది కూడా కేవలం నలుగురంటే నలుగురొచ్చి సుమారు 20 మంది ప్రాణాలు తీయడమే కాదు, మరికొందరిని తీవ్ర గాయాల పాలు చేశాయి. భారత్ను అస్థిరపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ దాడి కేవలం భారత బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాదు, భారత్లో అంతర్యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం. మొదటగా పఠాన్కోట్, తర్వాత కశ్మీర్లో అల్లర్లు, మానవ హక్కుల హననం జరుగుతోందని ప్రపంచం ముందు భారత్ను అప్రదిష్ట పాలు చేయడం, తర్వాత ఇదిగో ఇలా ఎక్కడ అదును దొరికితే అక్కడ దెబ్బతీయడం. కాశ్మీర్ కు భూతల స్వర్గంగా పేరు, కానీ ఇక్కడ నిత్య సంఘర్షణలే, ఎప్పుడూ రక్త సంతర్పణలే. ఏదో ఓ ముసలం. గత 17 ఏళ్లుగా 19 ఘటనలు. ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత 25 ఏళ్లలో ఇదే అత్యంత పెద్ద దాడి కావచ్చేమో గాని ఇలాంటి దాడులు అక్కడ నిత్యకృత్యం. కశ్మీరీలది స్వతంత్ర కాంక్ష. పాకిస్తాన్ది ఎలాగోలా చేసి కశ్మీర్ను ఆక్రమించాలనే కుట్ర. రెండూ వెరసి ఇక్కడ అడుక్కో ఉగ్రదాడి. లోయల్లో ఒక్కో మరక వెతుకుంటూ వెళ్తే ఉగ్రదాడుల్లో పోయిన ప్రాణాలెన్నో. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వదలకుండా వెంటాడి వేటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మరకలను అంకెలుగా మార్చితే గుండెలదిరిపోతాయి. చల్లని కశ్మీరంలో ఈ వెచ్చటి నెత్తుటి మరకలేంటి? చరిత్ర పేజీలను ఇంతలా ఆక్రమిస్తున్నాయేంటన్న ఆక్రందనలు వినిపిస్తుంటాయి. అసలు కశ్మీర్లో డ్యూటీ అంటే ఆ జవాను ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. నేడు యూరీ సెక్టార్లో చనిపోయిన జవాన్ల తాలూకు కుటుంబాలు ఎలా గుండెలవిసేలా ఏడుస్తున్నాయో గతంలో ఇలాగే ఎన్నోసార్లు జరిగింది. ఇవే ఏడుపులు మరెన్నో కుటుంబాల్లో వినిపించాయి. ఆ కన్నీటి చారికలను వీర జవాన్ అనే బిరుదులు, ఇతర సన్మాన సత్కారాలు ఏమాత్రం తుడవలేవు. జవాన్లకు చెందిన కుటుంబాల గుండెలకేసి చూస్తే నాటి జ్ఞాపకాలు వద్దన్నా గుర్తుకొస్తాయి. శ్రీనగర్ బదామీ బాగ్ లోని ఆర్మీ కార్యాలయంపై దాడి చేయడంతో 10 మంది సైనికులు మరణించారు. 2002 మే 14 జమ్మూలోని కాలుచక్ లో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ పై దాడి చేసి 36 మంది మృతికి కారణమయ్యారు. 2003 జూలై 22 అక్నార్ లో 3 ఉగ్రవాదుల బృందం ఆర్మీ శిబిరంపై దాడి చేయడంతో 8 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడులకు ఒక అంతు లేదు. కశ్మీరీల స్వేచ్ఛా గీతం మాటేమిటో గాని వరుస పెట్టున సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ 6న ఒక పర్యాటక రిసెప్షన్ కేంద్రంపై 2 ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. 2006 అక్టోబర్ 5 శ్రీనగర్ నడిబొడ్డున ఉగ్రదాడి చేయడంతో 5 పోలీసులు, 2 సిఆర్పీఎఫ్ జవాన్లు, 1 పౌరుడు మరణించారు. ఇక్కడ ప్రాణం తీయడం పెద్ద విషయమే కాదు, సులభంగా హతమార్చేస్తారు. బలగాలను తరిమి కొట్టడమే ధ్యేయంగా ఎన్నో దాడులు. 2013 మార్చి 31న సిఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేయడంతో 5 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2013 జూన్ 24న శ్రీనగర్లోని హైదర్ పారాలో మిలిటరీ వాహనాలపై విరుచుకుపడడంతో 8 మంది జవాన్లు మృతి చెందారు.
ఈ ఏడాది పర్లేదని అనడానికే లేదు. ప్రతి ఏటా ఏదో ఒక ముష్కర దాడి. 2013 సెప్టెంబర్ 26న కశ్మీర్ జంట ఆత్మాహుతి దాడులు, 3 ఉగ్రవాదులతో పాటు 10 మంది మరణించారు. 2014 నవంబర్ 27 అరణియా సెక్టార్లో కఠార్ గ్రామంలో ఎన్కౌంటర్, 3 ఆర్మీ సిబ్బంది, ఉగ్రవాదులు, 4 పౌరులు సహా మొత్తం 10 మంది మృతి చెందారు. 2014 డిసెంబర్ 5 యూరీ సెక్టార్లో 31వ ఆర్మీ ఫీల్డ్ రెజిమెంట్ ఆర్డినెన్స్ శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. ఆర్మీకి చెందిన ఒక లెఫ్టినెంట్ కల్నల్, 7 జవాన్లు, రాష్ట్ర పోలీసుల్లో ఒక ఏఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు మృతి చెందారు. 6 ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. పోయినేడాది 2015 మార్చి 20 కఠువా జిల్లాలో పోలీస్ స్టేషన్లపై దాడి చేయగా 3 భద్రతా సిబ్బంది, 2 పౌరులు మృతి చెందారు. 2015 మార్చి 21 సాంబా జిల్లాలోని జమ్మూ పఠాన్ కోట్ ఆర్మీ శిబిరంపై 2 ఉగ్రదాడి చేయగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి. 2015 మే 31 కుప్వారా జిల్లాలో బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. 1 జనరేటర్ ఆపరేటర్, 3 ఉగ్రవాదులు హతమయ్యారు. 2015 డిసెంబర్ 7న అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహరా దగ్గర సిఆర్పీఎఫ్ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు చేయగా 6 సిఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వమని శ్రీశ్రీ అన్న మాటలు ఇక్కడ అక్షర సత్యాల్లా కనిపిస్తాయి. మానవాళి మనుగడను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ కనిపిస్తాయి. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మధ్య నలిగిపోతున్న సమిధలెన్నో లెక్కలు విప్పి చెబుతాయి. ఈ ఏడు ఇదొక్కటే దాడి అనుకుంటే పొరపాటే. 2016 ఫిబ్రవరి 21న శ్రీనగర్ దగ్గరలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో సిబ్బంది, ఉగ్రవాదులు కలిపి మొత్తం 7 మంది చనిపోయారు. 2016 జూన్ 25న శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సిఆర్పీఎఫ్ వాహనాలపై ఉగ్రదాడి చేయగా 8 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ఇప్పుడు యూరీ సెక్టార్ 17 మంది జవాన్లు మృతి చెందారు. আমার ছেলে কিছু করার নেই ওদের। আমার ছেলে ভালো, সবাইকে জিজ্ঞেস করো না। আমার যে ভয় পায়, কোনোদিন একটা বাড়িতে পিঁপড়ে মারেনি। মানে মা আমার এইখানে সবাই গাড়ি রাখে, আমি সবাই ভালোবাসি। ఇవి చాలవన్నట్టు పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అప్పుడప్పుడు ముంబై దాడుల రూపంలో, పార్లమెంటు దాడుల రూపంలో విరుచుకుపడుతూనే ఉంటుంది. 10ల నుంచి 100ల సంఖ్యలో ప్రాణాలు పట్టుకుపోతూనే ఉంటుంది. భారత్ భద్రతను ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఇంతలా అశాంతి. ఇలా వరుస పెట్టిన దాడులు చేస్తూ పోతుంటే మనం చూస్తూ ఊరుకోవడమేనా అని అడుగుతున్నారు దేశవ్యాప్తంగా. इसके लिए इसलिए कहा ना, जो कदम उठाना है वो सोच समझ करके कदम उठाएंगे. उसको ज्यादा बयानबाजी करके उसको बिल्कुल अलग तरह का मुद्दा नहीं बनाना है. जो करना है वो सोच समझ के फोकस के साथ करना चाहिए. ఇది కశ్మీర్ కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అక్కడి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు సంబంధించిన అంశమే కాదు. ఇప్పటి వరకు సంభవించిన మరణాలు దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన సైనికులవి. కశ్మీర్లో డ్యూటీ అంటేనే కాటికెళ్లడమే అన్న చందంగా ఇక్కడ నరమేధం సాగుతూనే ఉంది. భారత సార్వభౌమత్వానికి సవాలు విసురుతూనే ఉంది. సైన్యంలో ఆయుధ పాఠవంలో ఏమాత్రం సరిపోని పాకిస్తాన్ ఇలా చాటు నుంచి దెబ్బతీస్తూనే ఉంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్న నిరసన గళం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరి దీనికి సమాధానం? కాశ్మీర్ యువతను తుపాకులు పట్టేలా ప్రోత్సహించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ ను తప్పుబడుతూ ఓవర్ యాక్షన్ చేసినప్పుడే పాక్ బుద్ధి చెప్పాల్సిందే. కానీ శత్రువుతోనైనా సర్దుకుపోవాలనుకునే మన అతి మంచితనాన్ని దాయాది దేశం చేతగానితనమనుకుంటోంది. తప్పులు సరిదిద్దుకోకపోగా కవింపు చర్యలతో కాలు దువ్వుతోంది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత మంచు కశ్మీరం మంటల్లో తగలబడేందుకు మూల కారణం పాకిస్తానే. సొంతింట్లో ఉగ్రవాదం మారణహోమం సృష్టిస్తున్నా పాఠాలు నేర్వని పాకిస్తాన్ విషనాగుల్ని పాలు పోసి పెంచుతూ భారత్లోకి వదులుతోంది. పొరుగు దేశంతో స్నేహ సంబంధాలకు మనమెంత సహనంగా ఉన్నా అడుగడుగునా విషం కక్కుతూనే వస్తోంది. కశ్మీర్లో కల్లోలానికి కారణమైన ఓ ఉగ్రవాది ఎన్కౌంటర్లో చనిపోగానే పౌర హక్కులు కాలరాస్తున్నట్లు, మానవత్వం మంటగలిసిపోతున్నట్లు గుండెలు బాదుకుంది పాకిస్తాన్. ఆ టెర్రరిస్ట్ లో దేశభక్తుడిని చూసుకున్న పాకిస్తాన్ అతని ఎన్కౌంటర్ పై సంతాపాన్ని ప్రకటించేందుకు తెగబడింది. స్వయానా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ పై జాతీయ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించి పాలకుడెవరైనా భారత్ పై ద్వేషాన్ని నూరిపోయడమే పాక్ ప్రధాన ఎజెండా అని నిస్సిగ్గుగా చాటుకున్నారు.
మన గడ్డపై ఉగ్రవాది చనిపోతే అంత గోల చేసిన పాకిస్తాన్ తన నీడనున్న పీఓకేలో బెలూచిస్తాన్ పరిస్థితులపై మన ప్రధాని ఓ మాట మాట్లాడగానే గయ్యిమంటూ గొడవకు దిగింది పాకిస్తాన్. ముంబైలో మారణ హోమానికి తెగబడ్డ ముష్కరుల్లో పాక్ కుట్రలకు సజీవ సాక్ష్యంగా దొరికినా తనే పాపం ఎరగనంటూ బుకాయించింది. ఈశాన్య రాష్ట్రాల వైపు తరచూ హద్దులు దాటుతున్న డ్రాగన్ దేశంతో చట్టాపట్టాలేసుకుంటూ చైనా అడుగులకు మడుగులొత్తుతోంది. దొంగదారులు వెతుక్కుంటూ ఆదమరిచిన అదును చూసుకుని చాటుమాటున దాడులకు తెగబడటం తప్పించి భారత్తో ప్రత్యక్ష పోరులో నెగ్గలేనని పాక్ కి తెలుసు. పాక్ టెర్రరిస్టుల స్వర్గధామంలో ఎలా మారిపోయిందో అంతర్జాతీయ సమాజం గమనిస్తూనే ఉంది. బిన్ లాడెన్ లాంటి బడా టెర్రరిస్టుకే తన దేశంలో ఆశ్రయమిచ్చి అమెరికా ఆపరేషన్లో చనిపోయాక తనకేం తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టిన మోస్ట్ కన్నింగ్ కంట్రీ సరిహద్దుల్లో ఉండటంతో భారత్ ఒళ్లంతా కళ్లు చేసుకుని కాపు కాయాల్సొస్తోంది. పాకిస్తాన్ ని వ్యూహాత్మక సైనిక స్థావరంగా వాడుకుంటున్న అమెరికాకు కూడా తెలుసు ఆ దేశ వక్రబుద్ధి. తాలిబాన్ల దురాగతాలు, మాయని గాయంలా మిగిలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ గుంటనక్కని గ్రహించింది. ఏదన్నా తేడా వస్తే ఏకాకిలా మిగిలిపోతానన్న భయంతోనే సైనిక పాటవపరంగా బలంగా ఉన్న చైనాని కావలించుకుంటోంది పాకిస్తాన్. భారత్పై అకారణంగా ద్వేషం పెంచుకుంటున్న చైనాకి శత్రువు మిత్రుడన్నట్లు పాక్ పై ప్రేమ కారిపోతోంది. దౌత్యపరమైన హెచ్చరికలు, మాటలతో, నిరసనలతో దారికొచ్చే రకం కాదు పాకిస్తాన్. సరిహద్దు కేసి చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా మన బలగాల్ని మోహరిస్తే గాని పాక్ ఒళ్లు దగ్గర పెట్టుకునేలా లేదు. 2 నెలలుగా కశ్మీర్ మంటల్లో పాక్ చలి కాచుకుంటున్న సహనంతో ఉన్నందునే యురీ సెక్టార్లో మన సైనికుల్ని దొంగ దెబ్బతీసింది పాకిస్తాన్. ఇంట్లోకి దూరేందుకు దొంగకి ఏదో ఒక దారి దొరకకుండా ఉండదు. పాకిస్తాన్ చేస్తోందదే. మన నిఘా కళ్లు గప్పి టెర్రరిస్టు కాదు కదా, చీమైనా దూరే అవకాశం లేకుండా సరిహద్దును దుర్భేద్యంగా మార్చేయడం మన తక్షణ కర్తవ్యం. యుద్ధం ఒకటే పరిష్కారం కాకపోవచ్చు. మన సహనానికి హద్దుంటుందని, నరమేధాన్ని ఆపకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ కి గట్టి హెచ్చరికలు పంపాల్సిందే. అనివార్యమైతే యుద్ధానికైనా సిద్ధమనే సంకేతాలివ్వాల్సిందే. పాకిస్తాన్ పాపాల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టి ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేస్తే గాని పాకిస్తాన్కి నెత్తికెక్కిన కళ్లు దిగేలా లేవు. అగ్రరాజ్యంతో పాటు కొన్ని దేశాలకు పాకిస్తాన్ భూభాగంతో పనుంది కాబట్టి సర్దుకు పొమ్మని ఎన్ని సుద్దులైనా చెబుతాయి. కానీ మన సైనికుల రక్తం చిందితే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఏదో రూపంలో దాయాది దేశానికి తెలియజెప్పాల్సిందే. కార్గిల్ పోరులో తోకముడిచిన పాకిస్తాన్ కి మనం మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో శాంపిల్ అయినా చూపించాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా శత్రువు ఎలా దొంగదెబ్బ తీయగలుగుతున్నాడో గ్రహించి వ్యూహాలు మార్చుకోవాలి. మరింత దుర్భేద్యంగా కొత్త సైనిక స్థావరాలకు బలమైన పునాది వేసుకోవాలి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అర్థం చేసుకునేవాడికి ఓపిగ్గా చెప్పొచ్చు. మూర్ఖుడి మనసు రంజింపరాదన్నట్లు పాకిస్తాన్కి ఎన్ని మాటలు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావాలంటే మనదైన దెబ్బ ఒక్కటనా పడాల్సిందే. ఇప్పటికే మనమెంతో సాంకేతిక పరిజ్ఞానం సాధించాం. పాకిస్తాన్కి లేని ఆయుధ పాటవమే కాదు, అంతరిక్ష పరిజ్ఞానము మన సొంతం. 2.5 లక్షల మన రక్షణ బడ్జెట్లో పాక్ది పావు వంతు కూడా ఉండదని తెలిసిందే. కేవలం అంతర్జాతీయ ప్రపంచం ముందు గౌరవ మర్యాదలు పోగొట్టుకోరాదన్న మన విధి విధానాలే పాక్ చొరబాట్లకు, ఉగ్రదాడులకు కారణమవుతోంది. మనకున్న సాంకేతిక పరిజ్ఞానం వాడి బోర్డర్ వెంబడి ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేయొచ్చు. ఇన్నేళ్లలో ఇన్నేసి మరణాలు సంభవించి ఇన్నేసి కుటుంబాల్లో అశాంతి రగల్చడానికి ప్రతీకారం కంపల్సరీ. దాడులను తిప్పికొట్టడానికి యువ సైనికులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని మరిన్ని దాడులు జరిగి నీరు కారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన పాలకుల మీద ఉందని అంటున్నారు సామాజికవేత్తలు. याद करो तुम 90,000 बंदी पाक जवानों को, याद करो तुम शिमला समझौता, इंदिरा के एहसानों को। पाकिस्तान एक कान खोल कर सुन ले, अब की ये जंग छिड़ी तो नामो निशान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। पाकिस्तान कान खोल कर सुन ले, मत करना हिम्मत हमसे टकराने की, वरना विश्व के मानचित्र पर तेरा नामो निशान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.